गातुं यज्ञायाः गातुं यज्ञपदे महाराज की जय। ओम नमो देव्यो नमः। चंद्रामिहिर्महे लक्ष्मी जातवेदो प्रियं देवी उपास्महे प्रेमधेसेदानो कंसोस्मितां हिरण्यप्राकाशाम् आर्द्वां ज्वालान्ते तृप्तां दर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णं तामिवोपपयेष्यो मनसा प्राकाशामार्द्वां ज्वालान्ते तृप्तां दर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णं तामिवोपपयेष्यो मनसा कामकोलेवाच्छस्महे पशूनां भृगुमन्यस्य वैश्यन्यसा नर्दमेन प्रजा भूतमहि सम्भवकर्तमा श्रियं वासमे कुले महदं पद्मवाले आपज्जन्म चक्रानि అలాగే ఎక్స్ఎల్బీని మన కంటెంట్ గంగాధర్ వేదికపైకి రావాలి, వేదికపైకి రావాలి. అలాగే జిల్లా డెలిగేట్స్ అయినటువంటి జిల్లా కమిటీలో డెలిగేట్స్ అయినటువంటి వాసుబాబు, మన కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి షాను డాక్టర్ గారు కూడా అయినటువంటి మధుసూదన్ గారు వేదికపైకి రావాలి. వైస్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు ముగ్గురు వేదికపైకి రావాలి. ఈరోజు మన ఉల్లంగి గ్రామంలో గోపాల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును ప్రారంభించుకున్నాము. గోదామును నిర్మించుకొని ఓపెనింగ్ వచ్చినటువంటి భూపతి సార్కి వెరీ వెరీ థ్యాంక్స్, వెరీ ధన్యవాదాలు. ఉల్లంగి గ్రామానికి సొసైటీ గోదాం ఓపెనింగ్ కు వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, మన నగేష్ రెడ్డి సార్ గారికి, లిత్పల్లి మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగన్న గారికి, కంచెటి గంగన్న ఎక్స్ఎంపీకి, సొసైటీ చైర్మన్ గారికి, సొసైటీ వైస్ చైర్మన్ గారికి, మండల వైస్ ఎంపీపీ గారికి, సొసైటీ చైర్మన్ రాంపూర్
సొసైటీ చైర్మన్ బందిపూర్, అందరూ సొసైటీల చైర్మన్లకు, మన సొసైటీ గోళం ఓపెనింగ్ పిలిచినాం. మనం ఎమ్మెల్యే సార్ గారిని పిలిస్తే మాకు వచ్చేందుకు సార్ ఎంత బిజీ ఉన్నా కూడా టైం లేకుండా, కానీ వాస్తవంగా చెప్పాలంటే మా ఎంపీపీ టైం అయిపోతుంది సార్. కొంచెం ఈ రోజు ఒకరోజు మీరు గెలిచినాక ఫస్ట్ టైం మా దగ్గర మీటింగ్ పెట్టుకుందాం సార్, ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టుకుందాం రండి అంటే సార్ హైదరాబాద్ వస్తే కూడా మన కోసం టైం ఇచ్చి వచ్చినందుకు మరీ ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ ఈరోజు ఇక్కడ మా ముల్లంగి గ్రామస్తులకు నేను చాలా రుణపడుతున్నా. నన్ను ఒక వార్డు మెంబర్గా మా నగేశ్వర్ సారు 10 సంవత్సరాలు ఒక పార్టీ ప్రెసిడెంట్గా 2006లో నన్ను ఒక సర్పంచ్ ఇనామినేట్ చేసి మొన్న ఎంపీటీసీ గెలిపించి సార్ టికెట్ ఇప్పించి మా గ్రామస్తులందరూ కలిసి ప్రతి ఒక్కరు నన్ను ఎంపీటీసీ గెలిపించి కొద్ది రోజులైనా నేను ఎంపీటీసీ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మహేష్ సార్ పోటీ చేయమంటే సార్ నాకు అర్థం నేను సర్పంచ్ చేశాను కదా ఒకటి కొత్త పెడదాము నాకు అర్థం సార్ అంటే లేదు ఖచ్చితంగా మన గ్రామం నుంచి ఒకరు ఉండాలా మన పార్టీ తరఫున. ఆ రోజు ఎక్కడ ఉంచినా టీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ఉంది కాబట్టి ఎవరైనా ముందుకు రాకుండా ఓడినా సరే గెలిచినా సరే ఖచ్చితంగా నువ్వు ఎంపీటీసీ ఉండాలని చెప్పి సార్ నన్ను బలవంతం చేసి ఉన్నదా కావాలంటే సార్ మీ మాట కాదనుకుంటా ఖచ్చితంగా ఉంటాం సరే ఏదైనా కానీ అని చెప్పేసి మా సార్ కోరిక మేరకు నేను ఉన్నా. మా గ్రామస్తులందరూ ఖచ్చితంగా పార్టీ ఏదైనా సరే మా ఊరు మనిషి అని చెప్పేసి నన్ను ఎంపీటీసీ గెలిపించినందుకు మరీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే అంత టీఆర్ఎస్ ఉంది, నువ్వు ఒక ఎంపీటీసీ కాంగ్రెస్ చెప్తే ఏం చేస్తావనే సందర్భం వచ్చింది. అయినా సరే మా సార్ ఖచ్చితంగా ఉండమన్నాడు కాబట్టి ఉంటా అని చెప్పేసి ఉన్నా. ఈరోజు ఎంపీటీసీ ఉండి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి భూపదేవి సార్ ఎమ్మెల్యే సార్ గెలిచి మనకు చాలా అదృష్టం. విషయం ఏంటంటే మా ఎంపీటీసీ అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అన్నాను ఖచ్చితంగా అవిశ్వాసం పెట్టి నేను ఎంపీపీ చేస్తామని చెప్పేసి మా ఎంపీటీసీలు అంటే నేను ఒప్పుకోలే. లేదు మనం ఎందుకు అవసరం లేదు కొత్త రోజులే ఉంది కదా అని చెప్పేసి నేను ఒప్పుకోకుండా మా ఎంపీటీసీలు అందరూ కలిసి ఎమ్మెల్యే సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా సార్ ఎన్ని రోజులైనా సరే నర్సరీ ఎంపీపీ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సారు మెప్పించి ఏ పార్టీలో ఉన్నా మేము ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తామని ఎంపీటీసీ చెప్పినా కానీ ఎమ్మెల్యే సార్ ఒకటే చెప్పిండు, లేదయ్యా మీరందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే ఎంపీపీ చేస్తాము మీరు చేయండి, మీ అందరికీ నేనున్న సపోర్టు మీరు నర్సరీ ఎంపీపీ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే సార్ చాలా గట్టిగా పట్టుబట్టి నన్ను ఈరోజు 40 రోజుల్లో పేరైనా సరే నన్ను ఎంపీపీ చేసినందుకు ఎమ్మెల్యే సార్ గారికి మరీ నాయంతో ధన్యవాదాలు. మా గ్రామం తరఫున మండలం తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఎమ్మెల్యే సార్కు నా యొక్క కృతజ్ఞతలు. నా ఎంపీపీ కావడానికి కూడా ఎమ్మెల్యే సార్ ఎంత పట్టిందో మన మండల స్థాయి నాయకులు మన కంచెటి గంగన్న కానీ పొలసని శ్రీనివాస్ కానీ ప్రతి ఒక్క నాయకులు మండల నాయకులు అందరూ చాలా కష్టపడి అందరిని ఒప్పించి నన్ను ఎంపీపీ చేసినందుకు 40 రోజులు పేరైనా ఎమ్మెల్యే సార్ ఒకటి చెప్పిండు, అది 10 రోజులు నర్సరీని ఎంపీపీ చేయాల్సిందని చెప్పి సార్ కోరిక ఉండే. మేము కూడా సార్కు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ముల్లంగి గ్రామంలో సార్ ఈ సొసైటీ గౌరవం వచ్చి ఈ రోడ్డు మీద వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ మన ఈ ముందర ఉన్న ట్యాంక్ వాటర్ ట్యాంక్ సార్ అది శిథిలావస్థకు వచ్చింది, పడిపోయిన పరిస్థితి దాన్ని నీళ్ళు కాడుతుంది. ఒక్క మా ట్యాంక్ కూడా మీ దృష్టిలో ఉంచుదామని చెప్తున్నా సార్. సార్ గారికి
ఈ కార్యక్రమానికి సొసైటీ గోదాం ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవం మన ఎమ్మెల్యే భూపతి గారికి, అదేవిధంగా మొన్ననే ఎన్నికై తక్కువ సమయంలో ఎంపీ అయినందుకు నర్సయ్య గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ గారికి, ఎక్స్ఎంపీ కంచెటి గంగాధర్ గారికి, వైస్ చైర్మన్ నర్సయ్య గారి రాజు గారికి, వైస్ సొసైటీ వైస్ చైర్మన్ తిరుపతి గారికి, మరి జిల్లా కిసాన్ మిత్రుడు గంగారెడ్డి గారికి, మరి వేది ఉన్న పెద్దలందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, అమ్మలకు, అక్కలకు, నా ముందర మిత్రుల సొసైటీ మిత్రులందరికీ, డైరెక్టర్లందరికీ, గ్రామ పెద్దలకు, అందరికీ, సొసైటీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు నాకు నమస్కారం తెలుసుకుంటాను. చాలా సంతోషము. మనకు ఎమ్మెల్యే లెక్క దూరం నియోజకవర్గానికి సుమారు 83లో బాలుడు అయిన తర్వాత అప్పటి నుంచి మనకు ఎమ్మెల్యే లేదు. ఏదో తక్కువ సమయంలో ఆకులత గారు ఒక 7 మొత్తం చేసిపోయారు. అప్పటి నుంచి మన ముల్లంకి మాత్రం ఎమ్మెల్యే ఉన్నారు. ఈ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేరు. మరి మనం అందరం కష్టపడి మన పెద్ద ఎత్తున భూపతిని గెలిపించుకున్నాము. చాలా సంతోషం. వారు కూడా చాలా కష్టపడి మరి ఈ రోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని గ్రామాలు దొరుకుతూనే ఉన్నారు. మరి ఈ రోజు మా ముల్లంగి గ్రామానికి సొసైటీ వచ్చినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సొసైటీ గోదాం వచ్చినందుకు నేను ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నాను సార్, ఇది ఈ గ్రామం అనుకోండి. మరి ఏదైతే 2004లో నేను సొసైటీ చైర్మన్ అయినా అప్పుడే మన ప్రభుత్వం వచ్చింది. 2014 వరకు కూడా మా గ్రామంలో అభివృద్ధి ఎక్కడ కూడా కుంటుపడలేదు. ఈ 10 సంవత్సరాలు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. అప్పుడున్న పెద్దలు డి శ్రీనివాస్ గారు ఆయన సభ్యులైనారు కాబట్టి ఆ రోజున్న ప్రతి సంఘానికి కూడా ఏ సంఘం పడితే ఆ సంఘానికి మేము ఫండ్స్ ఇచ్చినాము. ఇక్కడ 3 సంఘాలకు 3కి ఇచ్చినాము, ఎస్సీలకు కూడా ఇచ్చినాము. అదే ఎవరంటే వారికి ఇద్దరు ఇక్కడ లేదు అనకుండా రైతాంగానికి మాత్రం ఎక్కడ కూడా కుంటుపడకుండా ప్రతి 10 మంది రైతులకు సబ్స్టేషన్ ఇచ్చినాము. ఈ విధంగా గ్రామంలో 16 ట్రాన్స్ఫర్లు ఇప్పించినాము. ఈ యొక్క కులాపూర్ నుంచి కూడా 2 సార్లు కాలువ తిరగడం జరిగింది. మరి మరొకసారి కూడా మేము కాలువ మరమ్మతులు చేస్తే 1 కోటి రూపాయలు 2 కోట్లు పెడితే మాకు ముల్లంకి వారు కూడా సీజ్ రోడ్ వేస్తే ఆ కాలువ కూడా వస్తుంది సార్. అలాగే మీకు దృష్టి తీసుకెళ్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడు ముందున్న సమస్య ఒకటి మున్నూరుగా పెద్ద సంఘం కనబడుతుంది. వాళ్ళు పెద్ద ఎత్తున కమ్యూనిటీలు కట్టుకుంటారు. మరి దానికి 10 లక్షలు అడుగుతారు. కనీసం మీకు ఎంత అంత ఇవ్వాలని కోరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా కడుతున్నారు కాబట్టి రెడ్డి సంఘం నుంచి వాళ్ళు కూడా 10 లక్షలు కడతారు. వాళ్ళు సుమారు 50 లక్షలతో నిర్మించుకున్నారు కాబట్టి కనీసం మీ వంతు ఒక 10 లక్షలు ఇవ్వండి సార్ కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి నిన్న మనం ఇప్పుడు ఒకటి వచ్చింది సార్, ఈ యొక్క పద్మశాలి సంఘం వాళ్ళు కూడా నిర్ణయం పాల్గొనుకున్నారు. వాళ్ళు కూడా ఎంత తోచినంత సరే మీరు ఎంత ఇస్తారు ఇవ్వడానికి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ కోరుకుంటున్నారు. మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రామంలో జరిగింది తప్ప మరి ఏ ప్రభుత్వం ఇక్కడ జరగలేదు. జనరల్ ఫండ్స్ వచ్చినాయి కాదంటే మేము చెరుకు 60 లక్షలు పెట్టి రిపేర్ చేయించారు కాదంటేము. కానీ జనరల్ సామాన్య ప్రజలు కావాల్సింది మాత్రం ఇక్కడ అభివృద్ధి జరగలేదు. 10 సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ ప్లాట్ మంచి ఇచ్చినాము, ఇల్లు ఇచ్చినాము, ఇల్లు ఇచ్చినాము, ఎన్నట్టు ప్లాట్ ఇచ్చినాము. మరి ఇప్పటి వరకు ఒక ఇల్లు నిర్మాణం కాదు ఇక్కడ. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ 78లో ఎప్పుడైతే ప్లాట్ వచ్చిందో అక్కడ 40 ఇళ్ళకు కూడా మేము ఇల్లు కట్టించినాము. మరి అన్ని శిలావతిలో ఉన్నాయి. 60 ఇళ్ళు వాళ్ళు అడుగుతున్నారు. మరి వారిని దృష్టి తీసుకెళ్తున్నా. ఎప్పుడైతే 3500 నియోజకవర్గం వస్తాం కనీసం ముల్లంగి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 100 ఇవ్వాలని మొదటి కోరుకుంటారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఒక ఇల్లు నిర్మాణం జరగలేదు ఇక్కడ. మరి ఇప్పుడు చాలా మంది పేదలు ఇళ్లలో కిరాయిలు ఉంటున్నారు, నేను చూస్తున్నాను. మరి మనం కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు 6 ఎకరాలు కొనిపెట్టినా దాంట్లో పేదలకు పట్టాలు వచ్చి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, లేదంటే మీ భూమి అట్లే పెట్టండి. అందుకే ఊరికి అట్లే ఉంటుంది. వాళ్ళకి ఇల్లు కట్టే వాళ్ళకు ఇప్పించి పేదలకు నిర్మించాలని కోరుకుంటున్నారు సార్. మీరు మీ దృష్టి ఒకటే కోరుకుంటారు గ్రామ తరఫు నుంచి. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు 100 ఇల్లు ఇవ్వాలని మొదటి కోరుకుంటున్నారు సార్. ఎందుకంటే ఈ గ్రామము మీరే అనుకున్నాం చేతబడండి. ఎందుకంటే నగేష్ ఎమ్మెల్యే నేను ఆశించిన కానీ ఎప్పుడైనా మనకు టికెట్ రాకుండా మన మిత్రులు భూపతి గారు సార్ అన్నారు. సార్కి వచ్చి గెలిపించుకుందా ఖచ్చితంగా నేనైతే అంతేస్తాను హామీ జరిగింది సార్. మీరు ఖచ్చితంగా ఎందుకంటే మన ఎన్నికల్లో అదొక గాలి తుమారు లేచింది రూరల్ వర్గంలో. అదొక ఏదంటే అక్కడ అరవింద్ కాదు మోడీ. ఆ మోడీ ప్రభావమా రాముడి ప్రభావం అక్షతల ప్రభావమా ఏదైతే అక్షతలు పట్టిందో ఆ పట్టిన వాళ్ళకు ఒక సెంటిమెంట్ గా ఓటేసారు తప్ప మీ మన మీద వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. దాంట్లో బాగా మా దగ్గర కూడా 40 ఓట్లు తక్కువ వచ్చినాయి. నా 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా 40 ఓట్లు తక్కువ ఇస్తున్నారు ఇక్కడ గ్రామంలో. ఎక్కడ కూడా సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఓటు కూడా జరగలేదు. నర్సయ్య గారు అన్నారు సార్ ఎంపీ చేయమంటే సార్ నేను గెలుస్తున్నారు. నువ్వు గెలుసు కదా ఎవరైతే బాధ్యత గోడలు నిలబడగా నేను గెలిపించబోతున్నా తీసుకుంటా చెప్పిన. నేను చెప్పిన 5 మినిమం 300 ఓట్లు మేము గెలిపిస్తా చెప్పిన
299 మెజార్టీ వచ్చింది. గెలిపించాం. నీకు బాధ్యత వచ్చినా కానీ నీకు ఇచ్చి వద్ద తీసుకుంటా, నీకు నిలబడన్నా నిలబడ్డాడు, గెలిపించిన గ్రామస్తులు. ఈ విధంగా గ్రామంలో ఐక్యమత్యం ఉంది సార్. మొన్న కూడా లీడ్ ఇవ్వాల్సింది కానీ పరిస్థితులను బట్టి మరి అక్షంతర ప్రభావమా రాముడు ప్రభావం ఏర్పడలేదు కానీ దానివల్ల పోయిన మాత్రం వాస్తవము. దాన్ని మీకు క్షమించాలని కోరుకుంటున్నాను. ఏ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో లోకల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తే ప్రతి గ్రామంలో ఎంపీ ఆధ్వర్యంలో ఎంపీడీస్ కానీ సర్పంచ్లు అన్ని గెలిపించే బాధ్యత అందరూ ఒక ఐక్యమత్యం తీసుకున్నాం సార్. మీకు మీరు కూడా ఏదైతే మంచి ఏదో ఫినాన్షియల్ ఉందో మంచి విషయం ఉందో దాన్ని కూడా టార్గెట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మాకు టైం సరిపోదు. మళ్ళీ ఎన్నికలు వచ్చేవాళ్ళు మేము ఓట్లు అడగమని చెప్పినాం ప్రజలకు. ఆ చెరువుల కాకపోతే సుమారు 1,80,000 ఎకరాలు సాగుడికి వస్తారు సార్. దాంట్లో మొట్టమొదటి ఫీడర్ మాకే గ్రామానికి మొట్టమొదటి ఉంటుంది కాబట్టి దాన్ని ఇమీడియట్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సుమారు 300 కోట్లు పెడితే అయిపోతుంది. మరి దాన్ని మంచి పని రిపేర్ చేసి కాలువల ద్వారా మరి ఈ యొక్క రైతాంగ ఆదుకోలు కోరుకుంటున్నారు. మరి ఇకపోతే బందీపూర్ లిఫ్ట్ అనేది సుమారు 8 మాసాలు అవుతున్నది. ఆ పోయిన ప్రభుత్వం కాలిపోయింది. అప్పుడు కూడా ఎమ్మెల్యే చెప్పి చెవులు పోయినాలకు మరి దాన్ని ఇమీడియట్ మనం మీరైనా కంప్లీట్ చేస్తే రైతాంగ కోరుకుంటూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి సారే ఇచ్చిండు, మనమే ఇచ్చినాం. గ్రామాలకు వస్తుంది. బందీపూర్, గన్పూర్, ముల్లంగి, దూస్గా 10 గ్రామాలు ఇద్దరికి వస్తారు. 10 గ్రామాలు వస్తుంది. 10 గ్రామాలకు వస్తుంది కాబట్టి తొందరగా ఇప్పుడు కోరుకుంటూ మరి ఇంకేమైనా సమస్యలు ఉంటే ఏదున్నా ఎమ్మెల్యే గారు మనకు అన్నిటికీ అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ సమస్య ఉన్నా మీకు చేపించే బాధ్యత మేమందరం తీసుకుంటాం కాబట్టి ఇలాంటి చింత అవసరం లేదు. గతాన్ని మర్చిపోతాం. ఎమ్మెల్యే గారికి ఏదైతే అభివృద్ధి చేయాలో కోరుకుంటూ ఉంటాం. మరి రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని పూర్తి సహకారం మా గ్రామాలతో ఉంటారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన సింగిల్ విండో చైర్మన్ రంగారెడ్డి గారికి, అదేవిధంగా మీ గ్రామ నివాసి అయినటువంటి పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నగేష్ రెడ్డి గారికి, మరి డిచ్పల్లి మండల ఎంపీపీ గారు నర్సయ్య గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు అమృతపూర్ గంగాధర్ గారికి, మరి కిసాన్ కేంద్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి, రాంపూర్ సొసైటీ చైర్మన్ మరియు రాష్ట్ర బంజారా నాయకుడు తారాచంద్ర గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ ఎంపీపీ కంచెడి గంగాధర్ గారికి, వైస్ ఎంపీపీ తిరుపతి గారికి, రాజేశ్వర్ గారికి, డైరెక్టర్ గారు, అదేవిధంగా మన బద్రీపూర్ చైర్మన్ రామకృష్ణ గారికి, మరి పులి గారికి, షాదుల గారికి, వాసు గారికి, మరి శాంసంగ్ గారికి, అదేవిధంగా ధర్మాగౌడ్ గారికి, మరి చాలా మంది పెద్దలు అంజయ్ గారికి, మన ఆనంద్ గారికి, రాజేశ్వర్ గారు మన ఆనంద్ గారికి, అదేవిధంగా లింగం గారికి, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గారికి, సాయిబాబు గారికి, పేరు అందరికీ కూడా వైస్ ఎంపీ సాయి గారికి, మరి మీ గ్రామస్తుడు గంగారెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, ముఖ్యంగా మీ గ్రామ పెద్దలైనటువంటి ముల్లంగి గ్రామ పెద్దలకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. మీరందరి ఆశీర్వాదంతో ఇక 6 నెలల క్రితం నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఈ ముల్లంగి గ్రామంకు వద్దామని అనుకుంటూ ఉన్నాం. కానీ మధ్యలో మనకు ఒక 3 నెలలు ఎన్నికల్లో కూడొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో మనం బిజీ ఉండడం వల్ల రాలేకపోయినప్పటికీ ఈరోజు మీ గ్రామానికి రావడం, మీ అందరి సమక్షంలో మన గ్రామంలో 200 మెట్రిక్ టన్నులతో మరి సొసైటీ గోడాను నిర్మించుకోవడం, మరి 12.5 లక్షలు మరి దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా మీ ముల్లంగి గ్రామానికి నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే మీరు 2018లో నాకు ఓట్లు వేసిండ్రు, 2023లో కూడా ఓట్లు వేసిండ్రు, మరి మొన్నైతే మెజార్టీ కూడా ఇచ్చారు. మరి మంచి నాయకత్వం ఉంది. పెద్దలు నగేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. చాలా మంది మనకి నాయకులు ఉన్నారు. అయితే నేను కలిసిన తర్వాత కూడా సరే ముల్లంగి రావడం కొద్దిగా ఆలస్యం అయిందచ్చు, కానీ
మీ గ్రామానికి ఒక సింగిల్ విండో చైర్మన్ గా గంగారెడ్డి గారు మీ గ్రామానికి ఇవ్వడం జరిగింది మోపాల మండలం. అంటే టీఆర్ఎస్ సింగిల్ విండోస్ ఉండే వాళ్ళందరినీ కూడా మరి మనము మన పార్టీని బలోపేతం చేసుకోవాలా. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాం, మరి మన సింగిల్ విండోస్ ఉండాలని చెప్పి ఈ మోపాల సింగిల్ విండోనే కాకుండా దగ్గర ఇవాళ మనకు 23-24 సింగిల్ విండోలలో 22 సింగిల్ విండోస్ కాంగ్రెస్ కైవసం చేసుకున్నారు. అయితే గంగారెడ్డి గారు మీ గ్రామస్తులు కావడం మీకు ఒక గిఫ్ట్ కిందనే లెక్క మరి. ఎందుకంటే పాప ఆయన 3 టర్మ్లు చూసిండు మాకు సింగిల్ విండో చైర్మన్ వస్తుందేమో అని. సరే చివరి సంవత్సరం పైన కానీ ఆయన చైర్మన్ గా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాడు మన నర్సయ్య గారు, సార్ నేను ఒక ఎంపీటీసీ ఉండి ఏం చేస్తా, నిలబడద్దు అనుకున్నాడు, నిలబడ్డాడు. నిలబడిన తర్వాత మనకు ఒక 3-4 గెలిచింది. మనకు అప్పుడు చాలా మంది కొంతమంది గెలిచినా గట్టిగా నిలబడే మళ్ళీ వెళ్ళిపోయారు. ధర్మారంలో మురళి గారు, తర్వాత ఇక్కడ నర్సయ్య గారు, మనకు ఇక్కడ సిన్పూర్లో రఘు, అదేవిధంగా మన మంచిపల్లి సుదర్శన్ పాపం కోవిడ్ లో చనిపోయింది. ఒక 4 ఎంపీటీసీ మనకి మిగిలింది. అయినా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దిష్పల్లి మండలం మరి పెద్ద మండలం ఇది మన కాన్స్టిట్యున్సీకి మూల స్తంభం. మరి వేరే పార్టీ వాడు ఇక్కడ ఉండాలని వీల్లేదు, మన పార్టీ వారిని ఎంపీపీ చేద్దామని చెప్పి మన అందరు ఎంపీటీసీతో మాట్లాడి వాళ్ళందరి సహకారంతో కొన్ని కోటి ఇబ్బందులు అయినాయి. కోర్టు చేయబడి కొన్ని లీడర్ లేబర్ నష్టం ఒక 4 నెలల ముందే ఎంపీ బయటడు. ఇంకా లాస్ట్ వల్ల చివరకు అధికారులు ఇక ఒక నెలనే ఉంది, మరి మేము ఎన్నికలు పెట్టామని అవసరం ఉంటే ఇన్ఛార్జ్ ఇచ్చేస్తామని చెప్పారు. అయినా కానీ లేదు, నథింగ్ ఇన్ఛార్జ్ కావాలి, నాకు ఫుల్ టైం ఎంపీపీ కావాలని చెప్పి అధికారులను కొట్లాడి ఎలక్షన్ పెట్టించి నర్సయ్య గారిని మరి సోదర ఎంపీటీసీ అందరూ ప్రోత్సాహంతో భారీ మెజార్టీతో మరి ఎంపీపీగా గెలిపించుకున్నాం. మొన్న ఎంపీపీ కూడా మీ గ్రామస్తులు కావడం మరి ఆయన మన రిక్వెస్ట్ కూడా చేసి వాస్తవమే ఇలా రేపటికో ఇవాళ ఈవినింగ్కో లాస్ట్ డేట్ సార్ మనం మా సొంత గ్రామము మరి అభివృద్ధి పనులలో నేను చివరిగా మరి మా గుర్తింపు ఉండాలని అంటే తప్పకుండా అని చెప్పి నేను హైదరాబాద్ నుండి ఇవాళ రావడం జరిగింది. సో ఎందుకంటే ఏదైనా చాలా సంతోషం. ఇలా ఒక ముల్లంగి గ్రామం నుండి ఒక ఎంపీపీ, తర్వాత ఒక సింగిల్ విండో చైర్మన్ ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో నాగేష్ రెడ్డి గారు కూడా పదవి రావచ్చు. అంటే డైరెక్ట్ రేవంత్ అన్న మనిషి, సో ఆయనకి ఏదైనా రావచ్చు. అయితే అందుకని అంటే ముల్లంగి గ్రామాలకు ఇవాళ కాంగ్రెస్ నుండి పటిష్టమైన నాయకత్వం ఉంది. తప్పకుండా మనం అందరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అన్ని విధాలుగా ఇది మంచి గ్రామము, ఒక కట్టడి మీద ఉన్నటువంటి గ్రామము, కాంగ్రెస్ గట్టి పునాది ఉన్నటువంటి గ్రామము, మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి గ్రామం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి చిన్న చూపు చూడకుండా అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. అయితే సరే కొన్ని చిన్న ప్రాబ్లం చెప్పారు. ఒక వాటర్ ట్యాంక్ అన్నారు, డెఫినెట్ గా దాన్ని ఎట్లా చేయాలో మనం కొత్త ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసుకొని దాన్ని కూలగొట్టి మరి కొత్త ట్యాంక్ కట్టించుకుందాం. ఫీడర్ ఛానల్ కూడా అన్నారు, మరి ఫీడర్ ఛానల్ కూడా నేను ఇరిగేషన్ అధికారులతో నీ ప్రపోజల్ పెట్టిస్తాం. తప్పకుండా ఒక 1 year నెక్స్ట్ సీజన్ లో మనం కట్టించే ప్రయత్నం చేద్దాం. ఇక కమ్యూనిటీ హౌస్ సరే మున్నుకాపు సంఘం వాళ్ళు చాలా పెద్ద కమ్యూనిటీ ఇక్కడ, వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించింది కాబట్టి వాళ్ళకి తప్పకుండా నా ఇప్పుడున్న నాకు ఇంకా సిడిపి ఫండ్ రాలే, అంటే సిడిపి అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ రాలేదు. ఇంకా మన కొత్త బడ్జెట్ ఇప్పుడు పెడతా ఉన్నాం. మనం జరిగింది కూడా ఓటర్ అకౌంట్ బడ్జెట్. ఇప్పుడు మనకు జూలై ఎండింగ్ లో ఈ మంత్ ఎండింగ్ లోనే కొత్త బడ్జెట్ ఉంటుంది. సిడిపి ఫండ్ వచ్చిన తర్వాత తప్పకుండా మున్నుకాపు కమ్యూనిటీకి ఒక 10 లక్షలు, మరి రెడ్డి సంఘానికి ఒక 5 లక్షలు తప్పకుండా నేను నా వంతు ఇస్తాను. ఇంకా తక్కువ పడితే కూడా మళ్ళీ చూద్దాం, ఇంకా విడుదల వారికి ఇద్దాం. ఎందుకంటే మనకు కొంచెం గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. మనకు పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి, 170 గ్రామాలు ఉన్నాయి, తాండాలు ఉన్నాయి. సో ఇప్పుడు సామెత మంది ఎక్కువైతే మధ్యగా పలుస్తుంది అన్నట్టు మొన్న మనం చూసినాం. ఎనర్జీ మనకు ఫండ్ వచ్చింది, 7 కోట్ల అన్ని గ్రామాల తాండాలు కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఎస్డిపి కూడా కొన్ని వచ్చినాయి, మనము తప్పకుండా అన్ని గ్రామాలకు ఇస్తాం. నా సిడిపి ఫండ్ కూడా తప్పకుండా ఇస్తాము. పద్మశాలి సంఘం కూడా అందరూ కూడా ఇస్తాము. విడతల వారిగా ఇంకా మనం 5 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటాం. ఇంకా మీరందరూ తెలుసుకుంటే 15 ఏళ్ళు కూడా ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి తొందరగా తప్పకుండా చేసి పెడతాం. అయితే ఈ చిన్న సమస్య ఇట్లా 5 మన రోడ్డు కూడా మనము మోపాల చివరస్థలో మనకు ఫౌండేషన్ చేసుకున్నాం. అక్కడ 4 ట్రాక్ రోడ్డు ఇదంతా కూడా పెద్ద రోడ్ అవుతుంది మనకు. ఎందుకంటే ఈ బార్సీ, మోపాల్, సిర్పూర్ ఇవన్నీ కూడా మన నేలతో కూడా డైరెక్ట్ వాళ్ళు
నిజామాబాద్ పోకుండా మనం డైరెక్ట్ హైవేగా కొంచెం హైదరాబాద్కి వెళ్ళొచ్చు, ఇంకా లేకపోతే భీమ్లో కానీ మనం ఎక్కువ పోవాలనుకున్నా కానీ ఎవరితో సంబంధం లేకుండా ఈ రోడ్డు చాలా పెద్ద రోడ్డు అయితే మొన్న 10 కోట్లకు కూడా మనం ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. ముల్లాగి నుండి మనం ఇంకా పెట్టాలి దాకా 4 ట్రాక్ రోడ్ అవుతుంది. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది. ఊళ్ళో కొంచెం అయితే ఈ విధంగా డెవలప్మెంట్ అనేది మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కట్టుబడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ గ్రామ పెద్దలకు, నేను ఇక్కడ ఉన్న మహిళా అక్కాచెల్లెల సోదరులందరూ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు అమలు పరుస్తుందని చెప్పిండ్రో, ఇవాళ పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఎన్ని ఇబ్బందులున్నా మీరు చూసి మనం చార్జ్ షీట్ కూడా పెట్టినాం. ఎలక్ట్రిసిటీ కొనుగోలు మీద కానీ, మన కాళేశ్వరం మీద కానీ, మన ఫైనాన్షియల్ స్టేటస్ మీద అసెంబ్లీలో చార్జ్ షీట్ పెడితే అన్ని ఇక్కడ చూసి అక్కడ అప్పులేదు, ఎక్కడ చూసినా అక్కడ అప్పులేదు. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్. చివరికి ఎట్లుందంటే ఇక్కడ మన పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టే ఏజెన్సీస్ ఉంటాయి కదా ఆడవాళ్ళు, వాళ్ళ పాపం ఏదో పిల్లలకు వండి పెడితే మధ్యాహ్నం కూడా వాళ్ళకి 4 రూపాయలు ఇంత కమిషన్ వస్తుందని చెప్పి వాళ్ళకు కూడా 6 నెలల నుండి దగ్గర 8 నెలల నుండి వాళ్ళకు బిల్స్ క్లియర్ కాలేదు. జీతాలు కాదు, వాళ్ళకి సామాన్ తెచ్చుకుంటే ఆ బిల్ క్లియర్ కదా, ఆ బిల్స్ క్లియర్ కాలేదు. ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్, పిల్లలు చదువుకుంటున్నారు కాలేజీలలో, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యక వాళ్ళ కాలేజీలో మూసేస్తాం మేము పిల్లలకు అడ్మిషన్ ఇవ్వమంటున్నారు. ఆరోగ్యశ్రీ పైసలు అట్లే ఉన్నాయి. రోగులకు మధ్యాహ్నం భోజనం పెడతారు, అడ్మిట్ అయిన పేషెంట్ హాస్పిటల్లో మా పేషెంట్లకు భోజనం పెడతారు కదా, వాళ్ళకు కూడా బిల్స్ చేయకుండా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిన బకాయిలో పెట్టిపోయింది మన కేసీఆర్. ఇది ఎట్లా అంటే, అయ్యా బాగా అప్పు చేసి చచ్చిపోతే కొడుకు ఎంత ఇబ్బంది ఉంటుంది, తెల్లారి అప్పులు ఎప్పుడో పడతారు, నేను చచ్చిపోతే నాకేం పోయి మీ పొలం ఉంది కదా, నీకు అది ఉంది కదా, నా అప్పు నాకు కట్టాలని ఒకడు వచ్చేటోడు నవ్వుడు వచ్చాడు, నలుగురు వస్తారు, అట్లా తయారైంది కదా. అంటే 7 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కేసీఆర్ అయినా కానీ ముఖ్యమని ధైర్యంతో, మరి మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి, ప్రజలు మన నమ్మకంతో మనకు ఆదరించాలనే ఉద్దేశంతో ఇవాళ గెలిచిన 2 రోజులకే ఇక్కడ అమ్మలక్కలు ఉన్నారు, మొత్తం కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తున్నాం మహిళలందరికీ. ఇవాళ కాలేజీకి వెళ్ళండి, మీరు పెళ్లికి వెళ్ళండి, ఇంకెక్కడన్నా తీర్థయాత్రకు వెళ్ళండి. మనం ఇవాళ దగ్గర 40 నుండి 50 కోట్ల మంది మహిళలు ఇవాళ రోజు ఇంతవరకు ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం చేసారు. సమ్మక్క సారలక్క దగ్గర పోయిండ్రు, బాసాకి పోయిండ్రు, వాళ్ళ కొడుకులు పిల్లలు చదువుకుంటే హైదరాబాద్ కూడా పోయిండ్రు, చూసొచ్చిండ్రు. ఇంకా తల్లిగారింటికి ఇంటికాడ మాత్రం కూడా తల్లిగారింటికి కూడా పోయిండ్రు. అట్లా ఇలా వాళ్ళ మహిళల పట్ల మనము చేసినాం. అదేవిధంగా పేదవారికి కరెంటు మనమే ఫ్రీ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఎప్పుడు 2004 ఇక 20 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ రైతులకు ఫ్రీ ఇస్తే, అదే మళ్ళీ ఇంట్లో కూడా ఫ్రీ ఇస్తున్నాం. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ మళ్ళీ ఇంట్లో కూడా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ వస్తా ఉన్నాయి. 0 కరెంట్ కూడా వస్తుందా లేదా? వస్తుంది. సిలిండర్ 500 వేసాం. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి. కాకపోతే మన కొత్త బడ్జెట్ అయిన తర్వాత దాని మీద మన అభయస్థంలో ఏదైతే మీరు అందరూ కూడా ప్రజాపాలన పేరు మీద మీరు అప్లికేషన్ పెట్టుకున్నా అవన్నీ కూడా కంప్యూటర్ అవుతా ఉన్నాయి. తప్పకుండా ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి. మనకు వరకు కూడా మనకు డిసెంబర్ వరకు ఎక్స్క్యూట్ అవుతుంది. సో దాంట్లో మహేష్ రెడ్డి గారు 100 కాదు, మన గ్రామాలు ఎక్కువ. ఎందుకంటే అందరూ ముఖ్యమైన అన్ని గ్రామాల్లో ఓట్లేసింది కాబట్టి గ్రామాలను బట్టి సరే ఎక్కువైనా తప్పకుండా ముల్లంగి గ్రామాలకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా మీకు ఇస్తాం. 5 ఏళ్లలో మనకు 18,000 ఇళ్ళు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, 18,000 రావచ్చు. ఇంకా మంత్రి గారితో నేను మాట్లాడిన మా రెవెన్యూ మంత్రి గారితో కూడా, ఏంటంటే మనకి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, చాలా హ్యాబిటేషన్స్ ఉన్నాయి, తాండాలు ఉన్నాయి, మన చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అని చెప్తే ఆయన అవసరం కూడా ఎక్కువ కూడా ఇస్తాను. మనకు 20,000 ఇండ్లు వస్తే మీరు చూడండి ఎంతమంది. ఈ ఊరికి 100-150 ఇళ్ళు అయితే ఖచ్చితంగా మనకు 5 ఏళ్ళు అవుతాయి. వెనుక ముందు కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట ఇస్తారు ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ పార్టీ తానం ఇస్తాం దేశం కొరకు, కానీ మాట ఇంకా లేదు. మరి ఇంతకుముందు గతంలో చూసిరు, రైతులు రుణమాఫీ కేసీఆర్ 10 ఏళ్ళు అయింది. అప్పుడు చాలా ఇప్పుడు బాగా అనుకుంటా, మరి 5 పైసలు 10 పైసలు వేస్తే మొత్తం విధిగా పోయింది. ఎవరు కూడా పూర్తి రుణమాఫీ కాలే 10 ఏళ్ళు అయినా కానీ. ఇవాళ ప్రాసెస్ నడుస్తా ఉన్నది. ఆగస్టు 15 కూడా కాదు, ఆగస్టు 1 వరకు ఈ మంత్ ఎండింగ్ లేకుంటే ఆగస్టు 15 వరకు 100% అందరు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నాం. అది క్యాబినెట్ కూడా డిసిషన్ తీసుకున్నాం. దాని గురించి డబ్బులు కూడా సమీకరణ జరుగుతూ ఉంది. అది రేవంత్ రెడ్డి గారి
పట్టుదల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాట. అదేవిధంగా అది కూడా ఎట్లుంటుందంటే ఒక కుటుంబానికి 2 లక్షల వరకు. సపోజ్ భార్యకు 1 లక్ష ఉన్నది, భర్తకు 1 లక్ష ఉన్నది, 2 లక్షలు రూపాయలు మాపేది అట్లా. సో అది కూడా ఏంటంటే ఈ షార్ట్ టైం లోన్స్ 18 నెలల వరకు ఉన్నటువంటి షార్ట్ టైం లోన్స్ అన్ని కూడా మాఫ్ అవుతాయి. అది 12వ తారీఖు డిసెంబర్ 2018 నుండి ఇప్పుడు 9వ తారీఖు 2023 వరకు ఈ 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి లోన్స్ అన్ని కూడా డేటా తీస్తున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా మిత్తుతో సహా ఎంత కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఒకటేసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసాం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. ఇక్కడ బీజేపీ వాళ్ళు మస్తు మాట్లాడుతున్నారు కదా. రాజస్థాన్ లో ఉంది, గుజరాత్ లో ఉంది బీజేపీ గవర్నమెంట్, మన గుజరాత్ లో ఉంది, యూపీలో ఉంది. ఎక్కడన్నా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? మీరు పోయి చూసుకోండి. ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ చేసిందా గుజరాత్ లో? ఎక్కడన్నా యూపీలో చేసిందా? లేదు. వాళ్ళు మాట్లాడుతారే పచ్చి అబద్ధాలు మాట్లాడేది. ఇలాగా ఇంతకుముందు కేసీఆర్ అంటుండే కాబట్టి ఫ్యామిలీని కవిత నిన్నగా నాకు తెలంగాణలో తింటున్నట్టుండే. అరే నీ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ, అది కవిత జైల్లో ఉన్నది. కేసీఆర్ దొంగ మొత్తం అంతా స్కామ్లో తీసుకొని అంటే ఇక్కడే మోడీ అమిత్ షా ఏమంటున్నారు, మేమే హిందువులం మీరు కాదంటున్నారు. అంటే మనమందరం హిందువులం కాదా? మనమందరం హిందువులం కాదా? ఓన్లీ బీజేపీ వాళ్ళు లేకపోతే మోడీ అమిత్ షా హిందువులా? ఈ భారతదేశంలో 140 కోట్లలో 110 కోట్ల మంది హిందువులు ఉన్నారు. బీజేపీ కాదు, వాళ్ళ జాగీర్ కాదు. ఇప్పుడు కేసీఆర్ కాదు తెలంగాణ అంటే. మేము ఉద్యోగం చేసాం. తెలంగాణకు ప్రాణం ఇచ్చిన విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ కానీ హిందూ మతం కదా, ఎవరి జాగీర్ కాదు. కాంగ్రెస్ పార్టీ అందరిదే చెప్తున్నాం. అంతేగాని హిందూ మతం కించపరచడానికి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పిచ్చిన కొడుకులు. హిందూ మతాన్ని కించపరచలే. హిందూ మతం మీ జాగీర్ కాదు, మాది కూడా అని అంటున్నాం అంతే. ఈ విధంగా ఇవాళ పార్లమెంట్ మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ మొన్న కర్నూలులో అధికారం వచ్చింది. 300 కాదు 400 412 అన్నాడు. ఏమైంది? 400 కాదు కదా, 300 ఉండే 330 ఉండే ఓట్లు సీట్లు ఇప్పుడు 230 వచ్చింది. అంటే ఇక బీజేపీ అనేది తగ్గిపోతుంది. మోడీ హవా లేదు. ఇక రామ మందిరం కట్టేడు, మన కేంద్రం కట్టినట్టు, ఇక్కడ కాళేశ్వరం కట్టినట్టు. రామ మందిరం కడితే ఏమైంది? అంతా కురుస్తున్నది. అది ఇక్కడ మళ్ళీ ముందాక ఆంజనేయ గుడి కురుస్తుందా? వాన వాడని ఇంకా పొలంలోని పుట్టకపోని ఒక చుక్క నీరు రాదు గుడ్లకి. అంటే అంత పక్కన మంది కడతారు గుడి అయితే. ఇలా మనం ఎక్కడ వేస్తాం? గుడి ఎప్పుడైంది? తిరుమల ఎవరైనా కురుస్తుందా? అది ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 3000 సంవత్సరాలు అయింది ఆ గుడికి. మరి ఇలా 3 ఏళ్ళు కాలే రామ మందిరం కురుస్తున్నది, లీక్ అవుతుంది మొత్తం. అంటే ఇది ఇలా ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కూలిపోతుంది. ఇక మొత్తం ఢిల్లీ అయితే మొత్తం ఇది ఎట్లయితే మీరు చూస్తుంది కదా. మన వానలకు మన మొత్తం బోట్లు నడుస్తున్నాయి. అక్కడ అలాంటి రాజధాని తయారు చేశారు. వీళ్ళు చేసేది ఏం లేదు. దొంగలను కొంతమంది గుజరాతీ వాళ్ళను పరదేశాలకు పోతే వాళ్ళని కాపాడడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఇక ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా గట్టి నిర్ణయం తీసుకుంటే 250 ఇంకో 30 సీట్లు వస్తే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. ఇలా మా వాళ్ళు మీరు రాముడు ఎంత గొప్పోడు అంటే అయోధ్యలో ఇక బీజేపీ కూడా కొట్టేసి. ఈ బనారస్ లో కూడా శంకరుడు పేరు ఎక్కువ ఓట్లు అడిగితే అది ఇంతకుముందు 5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఇవాళ లక్ష వచ్చింది, 1,50,000 వచ్చినాయి మోడీ ప్రధానమంత్రి. అక్కడ మంచి క్యాండిడేట్ ప్రియాంక గాంధీ ఓడిపోతుంది. అంటే అట్లా రాముడు కూడా చూస్తున్నారు. అన్ని కూడా రాముడు దేవుడు చాలా గొప్పోడు. సో రాముని వాడుకొని అక్షంతలు వాడుకొని మనం ఓట్లు అడిగి ప్రజలను ఇంకా మోసం చేస్తామంటే నడవని బీజేపీ నాయకులారా. హిందూ మతం అనేది భారతదేశాన్ని మా అందరి హక్కు, నీది కాదు. మోడీ అమిత్ షా హిందువులు కాదు, మేము హిందువులమే. మేము అందరినీ గౌరవిస్తాము. కాంగ్రెస్ పార్టీకి అందరికీ సమానమైన గౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రుణమాఫీ గురించి మేము చెప్పినాం. ఇవాళ ఇందిరా మిల్లు గురించి చెప్పినాం. ఇంకా మీకు రైతులకు కూడా ఇవాళ మనం తినడానికి దొడ్డు బియ్యం ఇస్తున్నారు. మనకు అందరు కూడా తెలుసు, దొడ్డు బియ్యం రాగానే సంచి డిమోదలు ఉంటుంది. ఎవరు వస్తాడో 10 రూపాయలు 20 రూపాయలు కొనుక్కొని పోతాడు. మళ్ళీ ఎటు పోతున్నాయో అటుకులు తయారు చేస్తారో, ఉప్మా తయారు చేస్తారో, లేకపోతే దిగి చేస్తున్నారు, మరి లేకపోతే రీసైకిల్ చేయడానికి మళ్ళీ బియ్యం అమ్ముతున్నారు తెలియదు. ఈ పైసలు వేస్ట్ అవుతున్నాయి గవర్నమెంట్. మనం 40 రూపాయలు కొంటున్నాము, 2 రూపాయలకి ఇస్తున్నాము. మనం గిట్టలు వెళ్ళాలి. అందుకని ప్రభుత్వం ఏం చేసింది? సన్న వడ్డలు పెంచాలా? ప్రతి పేదవాడు ఇప్పుడు నేనే బియ్యం తింటాను. అప్పుడు కేసీఆర్ పేదవాడు డైలాగ్ కొట్టాడు, నా మనమడి చదువుకుంటాడు, గరీబ్ వాళ్ళకు మనం ఆమె చదువుకోవాలా, నేనే తిండి తింటాను,
మరమడి తింటాడు గరీబ్ పిల్లలు తినాలని తీసుకురా మరి ఆయన ఎక్కడ ఉన్నాడు ఒక పెద్ద రాజభవన్ ప్రతిభవన్ కట్టుకున్నాడు దాన్ని మనం ప్రజాభవన్ చేసుకున్నాం ఇలా చెప్పుకుంటా పోతే ఇవాళ కేసీఆర్ ఏమంటున్నాడు నేను అప్పుడు ఏం చేశారు 2000 కాళేశ్వరం కట్టినట్టే యాదాద్రిలో భద్రాద్రి 2 ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కట్టి ఏం చేశారు దాంట్లో విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్ నుండి కొన్ని కొన్నారు వాళ్ళకి అక్కడ రేట్స్ కూడా ఎక్సెస్ టెండర్ వేసి మొత్తం గోల్మాల్ జరిగింది కొన్ని లక్షల అంటే 1000 కోట్లు అవినీతి జరిగింది దాని మీద ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసాము ఒక కమిటీ వేసాము ఒక రిటైర్డ్ జడ్జితో ఆ కమిటీ ముందే కమిటీ తప్పు నేను నడదని చెప్పి కోరుకోగలిగాను అరే నువ్వు దొంగ కానప్పుడు కమిటీకి ఆన్సర్ మరి ఏముండదు నువ్వు ఏం చేస్తావు చెప్పు కదా అంటే దొంగతనం చేస్తే కదా తప్పించుకుంటున్నాను ఇవాళ మళ్ళీ కోర్టు పోయి ఇంకా కమిటీ రద్దు చేయాలి అంటే కమిటీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది కమిటీ ముందు నువ్వు పిలిచినప్పుడు ఏం చెప్తావు ఏం చేసావు ఏం గొప్పతనం చేసావు నువ్వు చెప్పాలి కదా అంటే ఒక్కటి కాదు గోర్ల స్కామే చేపల స్కామే కాళేశ్వరంలో స్కామే విద్యుత్ కొనుగోలు స్కామే ఇలాంటి ప్రభుత్వం బిడ్డ తిహార్ జైల్లో ఉన్నది ఇక కొడుకు ఇష్టంన్నట్టు మెంటల్ పిచ్చెక్కేసి ఇష్టంన్నట్టు మాట్లాడు వాళ్ళు ఆ ఎమ్మెల్యే పట్టుకుని అవగాహన ఓట్లు వేయలేదు ఏ అవగాహన చూసి చేసినా ఓట్లు ఇక వాళ్ళకే తెలాలి మరి ఈ అవగాహన చూసి వేయలేదు మరి ఆ అవగాహన ఎవరు చూసిందో తెలియదు మరి ఓట్లు అదే అంటే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని అవగాహనకి చూసి ఓట్లు వేయలేదని అంటున్నారు మరి ఎవరి మొక్క ఏ అవగాహన ముఖం చూసి ఏ ఓట్లు వేసారని మనం అడుగుతా ఉన్నాం అంటే ఎమ్మెల్యే అవగాహన టికెట్ ఇచ్చిన ఓట్లు ముఖం చూసి ఓట్లు అవగాహన అంటే అంటే మతి స్థిమితం లేకుండా పిచ్చి పిచ్చి అవుతాం కేసీఆర్ ఏమో అడ్డగోలిగా ఈ కవిత కూలిపోతుంది ముసలు సతగాలు ఉండడు సాగుగాని మొదలగాని తెలుసు అట్లా చేయడు అంటే అధికారం 10 ఏళ్ళు చూసి తెలంగాణ సర్వనాశనం పట్టించి కుటుంబం పాలనలో వేసేసి మొత్తం తెలంగాణ అప్లపాలు చేసి గడిల పాలు వేసి దీపంగానే ప్రజల ఒక నిర్ణయాన్ని తీర్చుకోలేకపోతుంది కదా అతను పోతుంది ఎట్లా కూడకూడదు ఎప్పుడు 100 రోజులు కూలిపోతుంది అందుకని ఇవాళ ఏం చేస్తున్నారు అందరు అందరూ కాంగ్రెస్ అరే మళ్ళీ ఏమైనా డబ్బులు బాగున్నాయి దోసుకున్నాయి మళ్ళీ బీజేపీ ఇంకేదైనా కలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పడకూడదని చెప్పి పాపం ఈ కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్నారు కష్టపడి పైకి వచ్చారు మరి ఇలా ప్రభుత్వం మంచిగా నడుస్తుంది పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది రైతులకు ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా అని చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ అందరూ వీళ్ళొస్తున్నారు ఇవాళ రండి భోజనం పెట్టుకుంటే మన భోజనం పెట్టినట్టు మన ఇంటికి పట్టి భోజనాలు చేశారు అంటే అంత దుస్థితి ఏమంటున్నాడే ప్రజల నిర్ణయాన్ని మనం గౌరవించాలి నువ్వు చేసిన తప్పు ప్రజల్ని శిక్షించిండు నువ్వు దేనికన్నా దానికి శిక్షిద్దాం ఉండాలి కానీ ఇంకా నాన్న రాజ్యం అంటే నడుస్తుందా ఇప్పుడు అయ్యా కొడుకులు మధ్యస్థించాలి కూడా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ గది ఇక మనం చెప్పాడు నాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిపిస్తే బాధ్యత పోదని ఈ ఊళ్ళో ఓటు వాళ్ళు అని చెప్పి 10 ఏళ్ళు కొనుక్కోయారు అంటే ఇట్లా అంటే దేశ వరకు టీఆర్ఎస్ కథమైందనుక ఉండదు కానీ బీజేపీ ఇప్పుడు మెల్లమెల్ల రాముడు కూడా తెలిసి వచ్చింది దొంగలు అందుకని రాముడు కూడా మన వైపు చూస్తున్నాడు శంకరుడు రాముడు అందరూ మన వైపు చూస్తున్నారు రాముడు కూడా వాళ్ళ లేదు ఎందుకంటే కఠిన రామాయణం సరిగా లేదు నీళ్ళతో ముడుస్తుంది కదా దాన్ని సరిగా లేవు దాంట్లో కూడా విపరీతమైన అవినీతి వీళ్ళు కట్టిన రోడ్లు కూలిపోతున్నాయి బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి దీనిలో యూపీ గవర్నమెంట్ ఉన్నది ఓడలో ఒక స్టాంపర్డ్ ఒక భక్తికి పూజ పోతే 100 మంది చనిపోతారు స్టాంపర్డ్ లో అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే వాళ్ళు చెప్తున్నారు ఇక మా ప్రభుత్వం బాగుందని అంటే ఇట్లా ఉండదు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా నేను కోరుకున్న ఒకటే మేము చెప్పిన మాట మీద ఉంటాము 600 కాంగ్రెస్ పార్టీ నీకు చెప్పిన చేస్తుంది ఇవాళ మహిళా శక్తి గురించి కూడా చెప్పాలి 1,00,000 కోట్లు పెట్టి ఒకటి కాదు 1,00,000 కోట్లు పెట్టి ప్రతి గ్రూపుకు 10 లక్షల రూపాయల రుణము 0 మితితో మేము ఇస్తా ఉన్నాము అది ఆ మితి కూడా వాళ్ళ దీనికి అకాల మాట మీద జరిగింది మితి తీసుకున్న ఉంటే వాళ్ళకు కూడా మేము ఆ అప్పు తీసుకున్న దానికి దానికి కూడా అప్పుకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాము ప్రాణానికి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాము ఎవరైనా మహిళా సోదరి గ్రూప్ లీడర్ చనిపోయిన గ్రూప్ లో ఉన్న మెంబర్లు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళు తీసుకున్న అప్పు కూడా ఇన్సూరెన్స్ కడుతుంది సో ఈ విధంగా మహిళా శక్తి పెరిగినది వల్ల మహిళలందరినీ కూడా ముందు తీసుకోవాలని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తే మన స్కూల్ పిల్లలకు మన స్కూల్ బడి బాట జరిగింది మేమే చాలా స్కూల్లో పోయి స్కూల్ ఇనాగ్రేషన్ కూడా పెట్టినాం అలా ఫస్ట్ డే స్కూల్స్ బుక్స్ వచ్చినాయి డ్రెస్లు వచ్చినాయి ఈ డ్రెస్లు ఎవరు కొట్టారు మన మహిళా సోదరులు ఎవరు కూడా మన సంఘాలకు ఇచ్చి వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని మరి అంటారు సార్ మహిళా శక్తి కూడా స్వశక్తి పెరిగింది వాళ్ళ మహిళలను కూడా ఆదుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా మన టీచర్లు 10 ఏళ్ళ టీచర్లకు ప్రమోషన్ లేదు
ఒక్క స్కూల్ ఒక టీచర్ ఉండడు, స్కూల్కి ఒక చిన్న ఒక మట్టి పిల్ల తీసిన దాకా వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేను చెప్తే కదా, ఎన్ని అప్పులున్నా మన పిల్లలను బడికి పోతున్నారు, మన పిల్లలు కాబట్టి మంచిగా చదువుకోవాలని చెప్పి అలా 2000 కోట్లు పెట్టి స్కూల్ బడిలని మనం రిపేర్ చేస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల బాత్రూమ్లు కట్టిస్తున్నాం, కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, పిల్లలకు ఫ్యాన్ ఇస్తున్నాం, అంటే కూర్చోడానికి కింద ఫ్లోరింగ్ కావాలంటే ఫ్లోరింగ్ ఇస్తున్నాము. ఇవాళ మన పిల్లలు చదువుకోవడానికి అన్ని విధాలుగా మనము ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కూడా మండలం ఒక మోడల్ స్కూల్ కట్టాలని నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా 1000 కోట్లు పెట్టిరు. ఇవాళ టీచర్లకు 15 నుండి ప్రమోషన్ రాలేదు, ఇలా ప్రమోషన్ ఇచ్చినాం. ఇవాళ 26,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాం. ఇంకా మెగా డిఎస్సీ రాబోతున్నాయి. ఇప్పుడు తొందరగానే 13,000 మంది టీచర్లు మనం కొత్తగా రిక్రూట్ చేసుకుని పోతున్నాం. కాబట్టి అంటే ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ పేదల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ, మాట మీద నిలబడేది కాంగ్రెస్ పార్టీ. మీకు ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నా, మీకు కరెంటు ఫ్రీ రావాలన్నా, మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తారు, బీజేపీ చెయ్యదు. ఎందుకు చేయలేదు అంటే మీరు ఇప్పుడు బీజేపీ 10 రాష్ట్రాల అధికారంలో ఉన్నది, ఎక్కడన్నా కూడా ఈ స్కీములు లేవు. అది 7వ తాడ రాముడి పేరు మీద సమాజాన్ని విడదీసుడు రెచ్చగొట్టు తప్పితే అధికే రావు లేదు అన్నారు. మీరు హిందువులు కారా బాబు, హిందువులు అయితే ప్రేమతో ఉంటారు, ఇట్లా దేశాన్ని రెచ్చగొట్టారు. మరి మీరే కాదు అందరూ మన భారతదేశంలో 130 కోట్ల మంది హిందువులు ఉన్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు వాస్తవాలు గ్రహించండి. ముల్లంగి గ్రామమే కాదు, ఈ చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం. కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను మీరు ఆదరించండి. తప్పకుండా ఇంకా చాలా ఉంది. ఇంకా 5 ఏళ్ళు మేమే ఉంటాం, ఏం చేయాలో మేమే చేయాలి. కాబట్టి తప్పకుండా మీ అన్ని విధాలుగా అండగా ఉంటాం అని చెప్పి మరి ఇవాళ కూడా ఇనాగ్రేట్ చేసుకున్నటువంటి మన సొసైటీ చైర్మన్ గారికి మరి ఇవాళ ఇదే లాస్ట్ డే అనుకుంటే మరి నరసన్న గారికి శుభాభివందనలు తెలియజేస్తూ మీ ముల్లంగి గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.